హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో రెండవదైన కరుణాసంధి. కరుణాసంధిలో 18వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు ದೇವನ ಮಾಯೆಯನ್ನು ದೇವರ ಜ್ಞಾನ ಅವನ ವಿಶೇಷ ಅನುಗ್ರಹವು ಇಲ್ಲದೆ ಗೆಲ್ಲಲಾಗದು ಎಂದು ತಿಳಿಸುವರು. భగవంతుని మాయని గెలవాలి అంటే భగవంతుని యొక్క విశేషమైనటువంటి జ్ఞానం ఉండాలి, భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహం కూడా ఉండాలి. అప్పుడే గెలవటానికి సాధ్యమవుతుంది. లేకపోతే భగవంతుని మాయను గెలవటం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదుట. దీనికి నిదర్శనం రుద్రదేవుల వారి విషయం చెప్తున్నారు ఇక్కడ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭುವನ ಪಾವನ ಚರಿತ ಪುಣ್ಯ ಶ್ರವಣ ಕೀರ್ತನ ಪಾಪನಾಶನ ಕವಿಭಿರೀಡಿತ ಕೈರವದಳ ಶ್ಯಾಮ ನಿಸ್ಸೀಮ ಯುವತಿ ವೇಷದಿ ಹಿಂದೆ ಗೌರಿ ಧವನ ಮೋಹಿಸಿ ಕೆಡಿಸಿ ಉಳಿಸಿದ ಇವನ ಮಾಯವ ಗೆಲುವನಾವನು ಈ ಜಗತ್ರಯದಿ. ಭುವನ ಪಾವನ ಚರಿತ ಪುಣ್ಯಶ್ರವಣ ಕೀರ್ತನ ಪಾಪನಾಶನ ಕವಿಭಿರೀಡಿತ ಕೈರವದಳ ಶ್ಯಾಮ ನಿಸ್ಸೀಮ ಯುವತಿ ವೇಷದಿ ಹಿಂದೆ ಗೌರೀಧವನ ಮೋಹಿಸಿ ಕೆಡಿಸಿ ಉಳಿಸಿದ ಇವನ ಮಾಯವ ಗೆಲುವನಾವನು ಈ ಜಗತ್ರಯದಿ. భువన అంటే లోకము. కవిభిరీడిత, కవిభిరీడిత కవిభిహి అంటే జ్ఞానులు. ఆ జ్ఞానిಗಳಿಂದ స్తుతిಸಲ್ಪಡುವವನು, జ్ఞానుల చేత స్తుతి చేయించుకునేవాడు. కైరవదళ శ్యామ, కైరవదళ శ్యామ, కైరవదళ అంటే నీలి కలువ యొక్క రేఖలు ఎట్లా అయితే నీలంగా ఉంటాయో అలాంటి నీలవర్ణం కలిగినటువంటి వాడు. భావార్థం చూద్దాం. భగవంతుడు భువన పావన చరిత, సకల లోకాల్ని పవిత్రం చేసేటువంటి చరిత్ర ఉన్నవాడు. సకల లోకಗಳನ್ನು పవిತ್ರ ಮಾಡುವ చరిత్రయుಳ್ಳవను, లోకాలన్నీ పావనం చేసేటువంటి చరిత్రగా ఉన్నటువంటి వాడు. పుణ్యశ్రవణ కీర్తన, ఆ చరిత్ర ఎవరైతే శ్రవణ కీర్తనದಿಂದ పుణ్య నీడి పాపనాశ మాడువా అంటే ఆ పుణ్య చరిత్రని శ్రవణం చేసేటువంటి వాళ్ళని, కీర్తించేటువంటి వాళ్ళకి పుణ్యాన్ని ఇచ్చి పాపాన్ని నాశనం చేస్తాడు. వాళ్ళ యొక్క పాపాలు ఏమన్నా ఉంటే వాటిని నాశనం చేస్తాడు. కవిభిరీడిత, జ్ఞానిಗಳಿಂದ స్తోత్ర ಮಾಡಿಸಿಕೊಳ್ಳುವ, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటారు. కైరవదళ శ్యామ, నైదలియ హూవిన పకళంతే, నీలి కలువ యొక్క రేఖలు, కలువ రేకులు ఎలాగైతే ఉంటాయో నీలబಣ್ಣ విశిష్టనాద, నీలవర్ణాన్ని కలిగినటువంటి వాడు. నిస్సీమ, సీమ అంటే హద్దు. నిస్సీమ హద్దే లేదు, కొనే అనేది సరిహద్దు అనేది లేదు భగవంతుడికి. ఇంత బలం గలవాడు, ఇంత శక్తి గలవాడు, ఇంత మహిమ గలవాడు అనేటువంటిది ఏమీ యొక్క హద్దు లేదు. నిస్సీమ కొనే ఇల్లదవనాగిద్దానే అంటే ఏమీ హద్దు లేనటువంటి వాడు, అలాంటి మహిమ కలిగినటువంటి వాడు భగవంతుడు. ఇటువంటి భగవంతుని యొక్క మాయ, ఆ మాయని ఎవ్వరూ దాటడానికి సాధ్యం కాదుట. ಅಂತಹ ಹರಿ ಮೋಹಿನಿ ವೇಷ ಧರಿಸಿದಾಗ ಕಾಮನನ್ನೇ ಗೆದ್ದ ತನ್ನ ಮೂರನೇ ಕಣ್ಣಿನಿಂದ ಸುಟ್ಟು ಹಾಕಿದ ರುದ್ರದೇವರೇ ಮೋಹಿತರಾದಾಗ, రుద్రదేవరు మన్మధుణ్ణి గెలిచారు. తన మూడవ కంటితో కాల్చి బూడిదే చేసేశారు మన్మధుణ్ణి రుద్రదేవుల వారు. అలాంటి రుద్రదేవుల వారే మోహితులయ్యారట. ఎప్పుడు స్వామి భగవంతుని యొక్క మోహిని వేషాన్ని చూడంగానే సముద్ర మథన కాలంలో అమృతాన్ని పంచటం కోసం మోహిని వేషం వేసుకున్నాడు స్వామి, అవతారం చేశారు.
ఆ యొక్క మోహిని వేషాన్ని చూసినటువంటి రుద్రదేవుల వారు మోహితులయ్యారట. అట్లా రుద్రదేవుల వారే మోహితులయ్యారు. ఆయన ఏమన్నా సామాన్యమా? మన్మధుణ్ణే చుట్టూ హాకిదవరు, భస్మం చేసేశారు తన 3వ కంటితో. అలాంటి రుద్రదేవుల వారే అట్లా మోహితులయ్యారు, భగవంతుని మాయలో పడిపోయారు అంటే అత్యంత అధమరాధ, రాగద్వేష సహిత రాధ, సామాన్య మనుష్యరాధవರಿಗೆ ఆ మాయಯನ್ನು ಗೆಲ್ಲಲು సాధ్యవే? అత్యంత అధములైనటువంటి రాగద్వేషాలతో కూడినటువంటి సామాన్య మనుషులకి ఆ మాయను గెలవటం సాధ్యమవుతుందా? యారిందలూ సాధ్యవిల్ల, ఎవరి చేతను కూడా సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ಅನಂತ ಜನ್ಮದ ಸಾಧನೆ ಮಾಡಿ ಭಗವಂತನನ್ನು ವಿಶೇಷವಾಗಿ ಸಂತೋಷಪಡಿಸಿ ಅನುಗ್ರಹ ಮಾಡಿಸಿಕೊಂಡರೆ ಮಾತ್ರ ಈ ಮಾಯೆಯನ್ನು ದಾಟಿ ಮೋಕ್ಷ ಸಾಧಿಸಲು ಸಾಧ್ಯ. ఎలాంటి వాళ్ళకి సాధ్యమవుతుంది? అనంత జన్మాలలో సాధన చేసినటువంటి వాళ్ళు, భగవంతుణ్ణి విశేషంగా సంతోషపెట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ మాయను దాటటం సాధ్యమవుతుంది. ఇల్లవాదరే యారిಗೂ సాధ్యమిల్ల. అలా కాకపోతే ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇక్కడ విశేషాంశాలు, రుద్రదేవుల వారు మోహిని రూపాన్ని చూశారు అని చెప్తున్నారు కదా, దాన్ని వివరిస్తున్నారు. ಸಮುದ್ರ ಮಥನ ಕಾಲದಲ್ಲಿ ಧರಿಸಿದ ಮೋಹಿನಿ ರೂಪವನ್ನು ಆ ಕಾಲದಲ್ಲಿ ನೋಡಿ ಎರದ ರುದ್ರದೇವರು ಮತ್ತೊಮ್ಮೆ ತಮಗೆ ತೋರಿಸಲು ಬೇಡಿಕೊಂಡರು. సముద్ర మథన కాలంలో మోహిని రూపాన్ని ధరించినటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని ఆ టైంలో, ఆ కాలంలో చూడలేరు రుద్రదేవుల వారు. మళ్ళీ ఇంకొకసారి ఆ విషయాన్ని చూసి, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని స్వామిని వేడుకుంటారు, నాకు ಆ ಮೋಹಿನಿ ರೂಪಾన్ని చూపించమని. ಭಗವಂತನು ಬೇಡ, ಅದನ್ನು ನೋಡಿದರೆ ನಿನಗೆ ಸಹನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗದು ಎಂದು ಹೇಳಿದರೂ ಕೇಳದೆ రుద్రదేవులు హఠ ಮಾಡಿದಾಗ, రుద్రదేవులు వారు అట్లా అడగంగానే భగవంతుడేమన్నాడు, వద్దు వద్దు, నీకు అది చూస్తే సహించలేవు నువ్వు, కాబట్టి వద్దు, అలా అడగకు అన్నారు. అయినా సరే హఠం చేశారు. కాదు, చిన్నపిల్లలు నాకు అదే కావాలి అంటారే, అలా రుద్రదేవుల వారు నాకు ఏమైనా సరే పరమాత్మ నీ యొక్క మోహిని రూపాన్ని నాకు చూడాలని ఉంది, నాకు చూపించు అని చెప్పి హఠం చేస్తే, పట్టుబడితే ఆ జగన్మోహన తన్న మోహిని రూపವನ್ನು తోరిసిದ. ఆ జగన్మోహనుడైనటువంటి ఆ పరమాత్మ తన యొక్క మోహిని రూపాన్ని చూపించారు. ಆ ಕ್ಷಣದಲ್ಲಿ ರುದ್ರದೇವರು ಸಂಪೂರ್ಣ ಮೋಹಿತರಾಗಿ ಶ್ರೀಹರಿ ಅನ್ನುವುದನ್ನು ಮರೆತ ರುದ್ರದೇವರು ಆಲಿಂಗನ ಮಾಡಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಹೋದಾಗ ಭಗವಂತ ಶಂಖ ಚಕ್ರ ಗದಾಧಾರಿಯಾಗಿ ತನ್ನ ನಿಜ ರೂಪ ತೋರಿಸುತ್ತಾನೆ. అలా మోహిని రూపాన్ని చూడంగానే రుద్రదేవుల వారికి మోహం కలిగిందిట. నిజంగానే ఒక స్త్రీ, చాలా సుందరమైనటువంటి స్త్రీ నా ఎదురుగుండా ఉన్నది అనుకుని ఆలింగనం చేసుకోవటానికి వెళ్ళారట. అప్పుడు వెంటనే పరమాత్మ తన యొక్క శంఖ చక్ర గద మొదలైనటువంటి తనని ఆయుధాలన్నీ ధరించినటువంటి తన యొక్క నిజ రూపాన్ని చూపిస్తారట. ರುದ್ರದೇವರು ನಾಚಿಕೆಯಿಂದ ತಲೆ ತಗ್ಗಿಸಿ ಮತ್ತೆ ಸ್ತೋತ್ರ ಮಾಡಿ ಅನುಗ್ರಹ ಯಾಚನೆ ಮಾಡಿದಾಗ పరమాత్మ ಮತ್ತೆ అనుగ్రహ ಮಾಡುತ್ತಾನೆ. అలాంటి రూపం చూడంగానే, నిజ రూపం చూడంగానే రుద్రదేవుల వారు చాలా సిగ్గుపడి తల వంచుకున్నారట. పరమాత్మని స్తోత్రం చేసి క్షమించమని వేడుకొని స్తోత్రం చేస్తే, అనుగ్రహం చెయ్యమని యాచన చేస్తే అప్పుడు భగవంతుడు మళ్ళీ అనుగ్రహం చేశారు రుద్రదేవుల వారిని. ఈ విధంగా మన్మధుణ్ణే కాల్చి భస్మం చేసినటువంటి తన 3వ కన్నుతో అలాంటి రుద్రదేవుల వారు భగవంతుని మాయలో, ఆ మాయ నుంచి తప్పించుకోలేకపోయారు. అలాంటి వాళ్ళు, ఆ రుద్రదేవులే అలా మోహితులైతే సామాన్య మానవుల సంగతి ఏంటి? ఇంకా ಸಾಧನೆಯ ಪ್ರಥಮ ಸೋಪಾನವಾದ ದೇವರ ಕಥೆಯ ಶ್ರವಣ, ನಂತರ ಕೀರ್ತನ ಸಕಲವೂ ಪುಣ್ಯವೇ. ఇక్కడ పుణ్యశ్రవణ కీర్తన పాపనాశన అనే దాన్ని ఇక్కడ వివరంగా చెప్తున్నారు. సాధనకి ప్రథమ సోపానం శ్రవణం. నవవిధ భక్తుల్లో మొదటిది శ్రవణ భక్తి. భగవంతుని యొక్క పుణ్య కథని శ్రవణం చెయ్యాలి. ఆ తర్వాత కీర్తన, ఆ శ్రవణం చేసినటువంటి దాన్ని కీర్తిస్తూ ఉండాలి.
ఇలా చేస్తే ಪುಣ್ಯವೇ, ಸಕಲವೂ ಪುಣ್ಯವೇ. ಭಕ್ತರ ಎಲ್ಲ ಪಾಪಗಳನ್ನು ನಾಶ ಮಾಡಿ ಆ ಮೂಲಕ ಸಾಧನೆ ಮಾಡಿಸಿ ಮೋಕ್ಷವನ್ನು ಕೊಡುವಂಥದ್ದು ಈ ಹರಿಕಥೆ. భగవంతుని కథ శ్రవణము, కీర్తనము మొదలైనటువంటి వాటి వల్ల వెనక ఉన్నటువంటి పాప మూట, ఆ జన్మాంతరంలో చేసినటువంటి పాప సమూహం, పాప రాశి ఏదైతే ఉంటుందో దాన్ని నాశనం చేసేస్తాడు. ఆ మూలకంగా సాధన పెరుగుతుంది. అలా సాధనం చేయించి మోక్షాన్ని ఇస్తాడు. అటువంటిది మనము కరుణాసంధిలో మొదట చదువుకున్నాం. ఏమని? భగవంతుని కథ వల్ల శ్రవణ మనకానందవీవుదు, ಭವಜನಿತ ದುಃಖಗಳ ಕಳೆವುದು, వివిధ భోగಗಳಿహ పరంಗಳలిత్తు సలహుವುದು అని చెప్పి మొదట్లోనే చెప్పారు దాసుల వారు. అదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. భగవంతుని యొక్క పుణ్యకథని, ఆ శ్రీహరి యొక్క కథని వినటం వల్ల అంత పుణ్యమే. ఆ విని కీర్తన చేయటం వల్ల అంత పుణ్యం కలుగుతుంది. ఆ పాపం ఎప్పుడైతే నాశనమైపోయి పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వల్ల సాధన పెరుగుతుంది. ఆ సాధన చేయించి ఆ విధంగా మోక్షాన్ని ఇవ్వటం భగవంతుని యొక్క పని. అందుకని ಆದ್ದರಿಂದ ಕಥಾಶ್ರವಣ ಅತ್ಯಂತ ಅವಶ್ಯವಾದದ್ದು ಎಂದು దాసరు ತಿಳಿಸುತ್ತಾರೆ. కాబట్టి భగవత్ కథాశ్రవణం చాలా ముఖ్యమైంది. ఎప్పుడూ కూడా భగవంతుని కథల్ని వింటూ ఉండాలి. దానివల్ల భక్తి పెరుగుతుంది, సాధన పెరుగుతుంది. భువన పావన చరిత పుణ్య శ్రవణ కీర్తన పాపనాశన కవిభిరీడిత కైరవదళ శ్యామ నిస్సీమా ಯುವತಿ ವೇಷದಿ ಹಿಂದೆ ಗೌರೀಧವನ ಮೋಹಿಸಿ ಕೆಡಿಸಿ ಉಳಿಸಿದ ಇವನ ಮಾಯವ ಗೆಲುವನಾವನು ಈ జగత్రయది. ఇక్కడ గౌరీధవన అన్నారు. ధవ అంటే పతి, గౌరీధవన అంటే గౌరీ అంటే పార్వతీపతి అయినటువంటి రుద్రదేవుల వారు అని అర్థం. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು, ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.